డాక్ట్రిన్ ఆన్ ద హోలీ స్పిరిట్ గురించి మనం గత కొన్ని కనీసం ఒక 6 విడతలుగా మనం స్టడీ చేస్తా ఉన్నాము. పోయినసారి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఫలం గురించి మనం స్టడీ చేస్తూ ఒక స్టేజ్కి వచ్చి మనం ఆగాం. అందులో 9 ఫలాలు, అందులో ఒకటి మనం ముగించాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అందులో ప్రేమ గురించి మనం పోయినసారి మనం స్టడీ చేశాం, క్లుప్తంగా చూసాము. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద అంశాలు. ఎక్స్పోజిటరీ టీచింగ్ కి అవసరమైనటువంటి ఒక ఫ్రేమ్ వర్క్, ఒక బేసిక్ అవసరత తీర్చబడడానికై మనం స్టడీ చేస్తా ఉన్నాము. దట్ ఇస్ అ బ్యాక్గ్రౌండ్. గలతీ 5:22 ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, దట్ ఈస్ ది ఇన్నర్ ఫ్రూట్. అంటే యేసుక్రీస్తు వారి యొక్క పోలికలోనికి మార్చబడ్డం అంటే ఈ 9 రకాలైనటువంటి ఆ ఫలం అనేది కనపడాలి. ఓ వ్యక్తి రక్షణ పొందాడా లేదా అంటానికి ఒక ఖచ్చితమైనటువంటి నిదర్శనం లేక ఒక ఖచ్చితమైనటువంటి ప్రూఫ్ ఏంటంటే, ఈ 9 కోణములు కలిగినటువంటి ఆత్మ ఫలము కొద్దో గొప్ప కొంచెమన కనపడాలి. అట్లీస్ట్ టు సమ్ డిగ్రీ ఆర్ టు సమ్ డైమెన్షన్. ఇన్నర్ ఫ్రూట్ అండ్ అవుటర్ ఫ్రూట్. మత్తయి సువార్త 7:20. అవుటర్ ఫ్రూట్ బ్లెస్సింగ్ అదర్స్. మనం పోయినసారి దాని గురించి మనం చూసాం. రెండవది జాయ్, ఆనందం. రెండవది జాయ్. 1 కొరింథీ 6:19 ఏం చెప్తుందంటే, నీ దేహము దేవుడు నీకు అనుగ్రహించాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆలయంగా చేసుకోవడానికై ఆయన మన దేహాన్ని. ఇదే మాట 2 చోట్ల రాయబడింది. 1 కొరింథీ 3:16 రాయబడింది, 1 కొరింథీ 6:19 రాయబడింది. 1 కొరింథీ 6:19 టాక్స్ అబౌట్ ఇండివిజువల్ బిలీవర్. 1 కొరింథీ 3:16 ఇట్ టాక్స్ అబౌట్ ద చర్చ్ కాంటెక్స్ట్, సంఘానికి సంబంధించిన సందర్భంలో రాయబడిన మాట. సో అక్కడ సంఘానికి కేంద్రంగా దేవునికి సన్నిధి ఉంటుందని, ఇక్కడ విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అని. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఉన్నాడా లేదా అని ఎలా తెలుస్తుందంటే, ఆ హృదయంలో కలిగే ఎక్స్పీరియన్స్, ఆనందం. మనం సండే స్కూల్లో చెప్తాం, హృదయము చీకటితో అంటే పాపముతో నిండి ఉందని, యేసుక్రీస్తు రక్తములో కడగబడాలని, అప్పుడు పరిశుద్ధపరచబడుతుందని. దెన్ హెవెన్ ఎంటర్స్, హెవెన్ కేమ్ డౌన్ ఇన్ టు మై సోల్ అనే పాట కూడా మనం పాడతాం. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోకి వచ్చి నివాసం చేస్తాడు. అప్పుడు హౌ డు ఐ నో ఆల్ దట్ ఐ సీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ అంటారు దాన్ని. దేవునికి సన్నది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. కీర్తనకారుడు 16:11 సెలవిచ్చిన మాట. సో ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎనేబుల్స్ us టు ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. అదే 1 పేతురు 1:8-9 రక్షణ ఆనందము అని అన్నాడు. యోహాను సువార్త 15:11 ఏమన్నా అంటే, నా సంతోషాన్ని నీకు ఇస్తానన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానన్నాడు. 16:22 ఏమన్నా అంటే, ఇంకెవ్వరు కూడా దాన్ని తొలగించడు, ఎవరు తీసివేయలేరు అన్నారు. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ కెనాట్ బి రాబ్డ్ బై ఎనీ సిచ్యువేషన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఎందుకంటే ఇట్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ఇన్నర్ బీయింగ్ ఆఫ్ అవర్ హార్ట్. ఇట్ ఈస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి మనలో స్వేచ్ఛగా ఉన్నంత మటుకు ఇది అలాగా ఉంటుంది. అయితే ఏదైనా ఒక చిన్న పాపం చేసినప్పుడు ఏమవుతుందంటే, రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుతుంది, ఫెలోషిప్ డిస్టర్బ్ అవుతుంది. ఆ ఫెలోషిప్ లో ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్సే ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. అదే కీర్తన 43:4 అంటాడు, గాడ్ మై ఎక్సీడింగ్ జాయ్. ఇంగ్లీష్ లో అంత సౌండింగ్ గా ఉండదు, బట్ ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది. సామ్ నంబర్ 43:4, గాడ్ మై ఎక్సీడింగ్ జాయ్. 1 దశలోని పత్రిక 2:19 సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనం కలిగే అంటే ఆత్మల సంపాదనలో కలిగే ఆనందం గురించి అక్కడ రాయబడింది. అపోస్తలుడు పౌలు సెలవిచ్చినటువంటి మాట. మనం స్వార్థ ప్రకటించినప్పుడు ఆ స్వార్థకు వారు స్పందించినప్పుడు వాళ్ళలో రక్షణ ఆనందం కలుగుతుంది. అది చూసి మనం కూడా ఆనందము, ఆ రక్షణ ఆనందం చేత వీఆర్ ఆల్సో షేర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయ్ ఆఫ్ సాల్వేషన్. అంటే ఆత్మల రక్షణలో మనకు ఆనందం ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4:4 అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి,
మరలా చెప్పుదును ఆనందించుడు. ఇంగ్లీష్ లో రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువు నందు మనం ఆనందిస్తాం. అందుకనే ఈ రక్షణ పొందిన తర్వాత దినదిన జీవిత యాత్రలో అప్పుడప్పుడు ఇది మిస్ అవుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాస్తూ అంటాడు, ఫిలిప్పీ పత్రికకు ఒక కేంద్రమైన ఒక 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 టైటిల్ ఇవ్వాలి అంటే రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ అని టైటిల్ ఇవ్వచ్చు. ఎందుకంటే అక్కడ అంటాడు, ఈ ఆనందాన్ని దొంగలించడానికి కొంతమంది దొంగలు ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మరలా చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి అంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షణ పొందిన మనము, ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించే మనము, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సేవించడానికి మనం కలిగినటువంటి గొప్ప భాగ్యం కలిగిన మనము, దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ అవర్ లైఫ్. ఇది యూనివర్సిటీలో దొరికేది కాదు, ఇది పుస్తకాల్లో దొరికేది కాదు, ఇది మనుషులు ఇచ్చేది కాదు, ఇది డబ్బు ఇచ్చేది కాదు. ఒక దేవుని యొక్క సన్నిధిని బట్టి సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అనుగ్రహించే అనుభూతి ఆనందము. ఆనందము అనేది సంథింగ్ పర్టైన్స్ టు అవర్ హార్ట్, సంథింగ్ పర్టైన్స్ టు ఎమోషనల్ డిపార్ట్మెంట్. 1 తెస్సలోనికీయులు 1వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం అంటే బికాస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. 1 పేతురు 4:14 అంటాడు, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ఆనందించండి అంటాడు. అక్కడ యాక్చువల్ కాంటెక్స్ట్ అంటే శ్రమలు, విపరీతమైన శ్రమలు వచ్చినప్పుడు ఎక్స్ట్రా గ్రేస్ మనకు ఉంటుంది, ఎక్స్ట్రా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. తద్వారా మనకు ఆదరణ కలుగుతుంది, కంఫర్ట్ మనకు వస్తుంది, ఆనందిస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11 అదే మాట అంటాడు యేసు ప్రభు కూడా, శ్రమలలో మనం గంతులేసి ఆనందించాలంట. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 12వ అధ్యాయం 9-10 వచనాల్లో నా కృప నీకు చాలును అన్నాడు, ప్రార్థనకు జవాబుగా కృప ఇచ్చాడు, అంతేగాని ప్రాబ్లం తీసివేయాలి. అయితే పౌలు అంటాడు, ఆ ప్రాబ్లం ఉన్నా సరే నేను ఐ రిజాయిస్ ఈవెన్ ఇన్ ద సఫరింగ్స్ అంటాడు, బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్ ఇన్ us. ఆయన మనతో ఉండే దేవుడు. మన శ్రమలలో, మన ఇబ్బందులు, మన ఇరుకులు, మన బాధలో, మన అన్ని పరిస్థితుల్లో ఆయన మనతో ఉంటాడు. మనకు ఎలా తెలుస్తుంది అంటే దిస్ ఇస్ సైన్. ఏంట సైన్? రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. అందుకనే ప్రభువునందు ఆనందించడం అనేది నథింగ్ రిలేటెడ్ టు అవుట్ సైడ్ వరల్డ్. నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా, ట్రాన్స్ఫర్ వచ్చినా రాకపోయినా, వాట్ ఎవర్ మేబీ ద థింగ్స్ అవుట్ సైడ్ మెటీరియలిస్టిక్ వరల్డ్, దానికి సంబంధం లేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని వల్ల కలిగే ఈ ఆనందం. ఇర్మియా 15:16 ఆయన మాటలు, దేవుని యొక్క వాక్యం వలన కలిగే ఆనందం. దేవుని యొక్క మాటలు మనకు ఆనందాన్ని కలగజేస్తాయి. కీర్తన 48 దేవుని యొక్క చిత్తము నెరవేర్చడం నాకు ఆనందం అని కీర్తనకారుడు అంటాడు. అదే మాటలు యేసు ప్రభు కూడా దాన్ని కొత్త నిబంధనలో రిపీట్ చేయడం అనేది మనం చూస్తాం. రోమపత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆనందం పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఆ తర్వాత సమాధానము, పీస్, సమాధానము. రోమా 5:1 దేవునితో సమాధానం, పీస్ విత్ గాడ్. మన శత్రువులమై ఉన్నాము, అయితే దేవుడు ఏం చేశారంటే ఆ శత్రుత్వాన్ని తొలగించేసి దేవునితో మనకు ఒక రిలేషన్షిప్, సంధి. యాక్చువల్గా సమాధానం అంటే మీనింగ్ ఇక్కడ సంధి. సో పీస్ విత్ గాడ్ అది మొట్టమొదట విశ్వాసం ద్వారా యేసుక్రీస్తును బట్టి మనకు కృప చేత అనుగ్రహించబడింది. అది మొదటిది. రెండవది పైదేమో బికాస్ ఆఫ్ ది రిలేషన్షిప్. దేవుడు మనని నీతిమంతులుగా తీర్చాడు అంటే మనకు ఒక రిలేషన్షిప్ డెవలప్ అయింది. ఆ రిలేషన్షిప్ ను బట్టి దేవునితో మనకు సమాధానం కలిగింది. రెండవది ఫెలోషిప్, దేవుని యొక్క సమాధానం. బికాస్ ఆఫ్ ఫెలోషిపింగ్ విత్ గాడ్, రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్, ఫెలోషిప్ ఇస్ డిఫరెంట్. దేవునితో సమాధానం వేరే, దేవుని యొక్క సమాధానం వేరే. అదే లోకం ఇచ్చేది కాదు, నా శాంతిని మీకు ఇస్తానన్నాడు. అంటే దేవుడిచ్చే శాంతి ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేరు అని దేవుని యొక్క వాక్యాన్ని కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు మూడవది ఒకరితో ఒకరికి సమాధానము. ఈ సమాధానం అనేది మైండ్ కి సంబంధించింది, ఆనందం అనేది హృదయానికి సంబంధించింది. పీస్ ఆఫ్ మైండ్ అంటారు, పీస్ ఆఫ్ హార్ట్ అంటారు, పీస్ ఆఫ్ మైండ్. పీస్ సంథింగ్ రిలేటెడ్ టు మైండ్,
Joy is something related to the heart. Heart is an experience. It is an experience, personal experience. దీని గురించి అర్థం చేసుకోవడానికి మరికొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. దేవునితో సమాధానం అంటే రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుని యొక్క సమాధానం అంటే దేవునితో సహవాసం, సంబంధం వేరే, సహవాసం వేరే. ఆ తర్వాత దాని రిజల్ట్ ఏంటంటే ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉంటాం. ఇతరులతో పాపమును బట్టి ఒకరితో ఒకరి సంబంధం తెగిపోయింది. పాప క్షమాపణ, రక్షణ పొందిన తర్వాత, విమోచించబడిన తర్వాత ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. ఎక్లీషియా గురించి, డాక్ట్రినల్ చర్చ్ గురించి మనం స్టడీ చేసేటప్పుడు దీని గురించి ఇంకా మరికొన్ని వివరాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కీర్తనకారుడు 85:10 అంటాడు, కృపా సత్యంలో కలుసుకున్నవి నీతి సమాధానములో ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. అంటే ఇప్పుడు సమాధానము అనే పదము నీతి అనే పదానికి లింక్ ఉందన్నమాట. రైచియస్నెస్ అండ్ పీస్ దే గో టుగెదర్. పీస్ ఉండాలంటే రైచియస్నెస్ ఉండాలి, రైచియస్నెస్ ఉంటే పీస్ ఈజ్ ద రిజల్ట్. అంటే దేవుడు నన్ను జస్టిఫై చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఒక్కసారి చేస్తే సరిపోతుంది, మాటి చేయక్కర్లా. అంటే రిలేషన్షిప్ ఒకసారి నాకు ఎస్టాబ్లిష్ అయింది, రిలేషన్షిప్ అది ఎప్పుడు బ్రేక్ అవ్వదు. అయితే ఫెలోషిప్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అంచేత యేసు ప్రభు సెలవులో చేసిన కార్యం ఏంటంటే కృప సత్యము కలుసుకుంది. కృప ఏం చెప్తుంది? నన్ను రక్షించాలి, ఎందుకంటే దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. సత్యం అని చెప్తే నేను పాపం చేశాను కాబట్టి నాకు శిక్ష అనుభవించాలి. అందుకనే ఇవి రెండు దేవుడు మానవుడికి లింక్ పెట్టడానికే కల్వరి శిలువలో యేసు ప్రభు చేసిన కార్యం ఏం చేసిందంటే ఆ సమాధానము అది చెప్పడానికే ఈ పిక్చర్ మేము ముందు ఉంచడం జరిగింది. ఈ రైచియస్నెస్ అంటే దేవుని ముందు నిలబడడానికి కావాల్సిన అర్హతను ఆయన మనకి ఇచ్చాడు. ఒకరితో ఒకరి సమాధానము, దేవుని యొక్క సమాధానం అనేది రిజల్ట్ అన్నమాట. సో కాబట్టి ఈ రైచియస్నెస్ అనేది గుర్తుపెట్టుకోండి. దేవుడు జస్టిఫై చేశాడు, జస్టిఫై చేసిన తర్వాత రైచియస్నెస్ లో మనము గ్రో అవ్వాలి. అది ఫెలోషిప్ లో గ్రో అవుతున్నప్పుడు శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అదే అన్నమాట. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క సమాధానం. సో వీ హ్యావ్ టు ఎంజాయ్ the peace of God in our life in spite of the situations around us. So that is a sign of the true fellowship with God అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. పీస్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ అప్రెసివ్ థాట్స్ అండ్ ఎమోషన్స్ అంటే బేసిక్ డిక్షనరీ మీనింగ్ అది. హార్మనీ ఇన్ పర్సనల్ రిలేషన్షిప్ అని అర్థం పీస్ అనేది. ఇప్పుడు మనకు తెలిసిందే ఏంటి? we have the wavering mind, we have the unstable mind, we have the confused mind. ఎందుకంటే ఏదైనా తోట ఆదికాండం 3వ అధ్యాయంలో పాపను బట్టి మైండ్ కరప్ట్ అయింది, మైండ్ అనేది కరప్ట్ అయింది. సో ఎఫెసీ 4:18 అండర్స్టాండింగ్ డార్కండ్ అని అంటాడు. 2 కొరింథీ 11:3 మైండ్స్ ఆర్ కరప్టెడ్. ఎందుకంటే సాతాను తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అంటే మైండ్ కరప్ట్ చేస్తుంది అనమాట. సో రోమా 1:28 రెప్రవేట్ మైండ్, దట్ ఇస్ అన్ అల్టిమేట్ అన్నమాట. రక్షణ పొందిన తర్వాత కార్నల్ మైండ్ 4 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్ దిస్ మైండ్ ఈస్ కరప్టెడ్ పాపమును బట్టి. రిడీమ్ అయిన తర్వాత రికవర్ అవ్వాలి, రెస్టోర్ అవ్వాలి. అదే సమాధానానికి అది గుర్తుగా ఉంది. రక్షణ ఆనందంతో పాటు మనకు సమాధానాన్ని కూడా ఆయన మనకి ఇచ్చాడు. ఏంటి సమాధానం అంటే 2 కొరింథీ 11:3 అవర్ మైండ్స్ ఆర్ క్లెన్స్డ్ విత్ ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎఫెసీ 4:18 అవర్ అండర్స్టాండింగ్ ఇస్ ఎన్లైటెండ్. ఆ తర్వాత వీ హ్యావ్ ఎ స్పిరిచువల్ మైండ్, నాట్ కార్నల్ మైండ్. దానికి ప్రూఫ్ ఏంటంటే పీస్. ఏంటి పీస్ అంటే? సింగిల్నెస్ ఆఫ్ మైండ్, స్టేబుల్ మైండ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. దీన్ని మీరు తీసుకొని కొంచెం హోంవర్క్ చేయండి. దీన్ని కెన్ హ్యావ్ ఎ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. మీకు జస్ట్ ఒక బేస్ వర్క్, ఒక ఫ్రేమ్ వర్క్ నేను మీ ముందు పెట్టాను. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఆనందం వేరే, పీస్ ఆఫ్ మైండ్ వేరే. ఇవి రెండు వేరే. వి నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. తర్వాత ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్కి వెళ్దాము. దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్. ఏంటి లాంగ్ సఫరింగ్ అంటే? ఇతరులచే గాయపరచబడినప్పుడు లేక శ్రమ పెట్టబడినప్పుడు వెంటనే స్పందించకుండా ఉండడము అంటే ఓపికతో సహించడం, అది దాని మీనింగ్. ఏంటి లాంగ్ సఫరింగ్ అంటే? ఇతరులచే గాయపరచబడినప్పుడు, హర్ట్ చేసినప్పుడు
ఇతరులు మనల్ని అనవసరంగా అంటే మనం పొరపాటు చేస్తే మన మీద తగిన శిక్ష పట్టం కాదు ఇక్కడ. మనం పొరపాటు చేయకపోయినా, మనము మన తప్పు లేకపోయినా, ఇతరులు మనల్ని గాయపరిచినప్పుడు, హర్ట్ చేసినప్పుడు, శ్రమ పట్టబడినప్పుడు వెంటనే స్పందించకుండా ఓపికతో సహించడం. సర్వసాధారణ మనం ఏం చేస్తామంటే వెంటనే రిటాలియేట్ చేస్తాం. వెంటనే నో ఐఎమ్ నాట్ రాంగ్, ఐఎమ్ రైట్ అని వెంటనే మనం రియాక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో తీసుకొచ్చే ఫ్రూట్ లో మరొక డైమెన్షన్ ఏంటంటే దీర్ఘశాంతం. అంటే కొంచెం ఓపిక, కొంచెం సహనం అనేది మనలో వస్తుంది. ఎఫెసీ పత్రిక 4:2 చెప్పబడిన మాట, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. యూనిటీ అనేది ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యమే. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇనిషియేట్స్ us టు హ్యావ్ ఎ యూనిటీ అమాంగ్ us. చర్చ్ డాక్ట్రిన్ గురించి మొదటి 3 అధ్యాయాలు చెప్పిన తర్వాత అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ప్రాక్టీస్ ఆఫ్ ద డాక్ట్రిన్ గురించి మాట్లాడుతూ మొట్టమొదట చర్చ్లో ఉండవలసినటువంటి యూనిటీ గురించి మాట్లాడుతున్నాడు. దానికి ఏం జరగాలట? కాపాడుకోవడం మన బాధ్యత. పరిశుద్ధాత్మ దేవుడు ఇనిషియేట్ చేస్తాడు ఐక్యమును, దాన్ని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ప్రేమతో ఒకరినొకడు సహించుచు, పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోను. దీర్ఘశాంతములో 2 పదాలు చెప్పాడు. సంపూర్ణ వినయము, సాత్వికం 2 ఉండాలి. ఊరకే మనము కొంచెం కొంచెం ఓర్చుకోండి లోపల బగబగ మండిపోవటం కాదు. అక్కడ సంపూర్ణమైన వినయం కావాలి, సంపూర్ణమైన సాత్వికం కావాలి. 2 పదాల గురించి మరలా కొంచెం మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే మైండ్ లో పెట్టుకోండి. దీర్ఘశాంతములో ఉన్నటువంటి మరొక 2 ప్రాముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే సంపూర్ణమైన వినయము అంటే కంప్లీట్ ఒబీడియన్స్, కంప్లీట్ హ్యూమిలిటీ అండ్ మీక్నెస్. హ్యూమిలిటీ అండ్ మీక్నెస్. ప్రేమతో ఒకరినొకరు సహించుచు దీర్ఘశాంతం కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు ఈ విధంగా రాయబడ్డాయి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. విశ్వాసానికి దేవుడు ఎందుకు పరీక్ష పెడతాడంటే ఓర్పు మనలో రావాలి, క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి. లాంగ్ సఫరింగ్ అనే క్యారెక్టర్ డెవలప్ కావడానికి దేవుడు మన విశ్వాసానికి పరీక్ష తీసుకొస్తాడు. ఈ పరీక్షల యొక్క రిజల్ట్ ఏమవ్వాలంటే లాంగ్ సఫరింగ్ ఎక్కువ అవ్వాలి. యోబు జీవితంలో అదే మనం చూస్తాం. లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతము. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, శోధన అంటే అక్కడ పరీక్షను అర్థం అనమాట. శోధన అనేది సాతాను శోధన తీసుకొచ్చేదేమో పాపం చేయడానికి, దేవుడు పరీక్షించినప్పుడేమో మనకు ప్రమోషన్ ఇవ్వటానికి. సో సాతాను శోధించేది పాపం చేయటానికి, దేవుడు పరీక్ష పెట్టేది ప్రమోషన్ ఇవ్వటానికి, మన క్యారెక్టర్ బిల్డ్ చేయటానికి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా కొదవలేని వారని ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగించుకునివ్వడి అని దేవుని వాక్యంలో మనం రాయబడ్డమనేది మనం చూస్తాం. ఓర్పు తన క్రియను కొనసాగించుకుని. అందుకనే మనకేదైనా ఒక శ్రమ వచ్చిన వెంటనే మనం జనరల్ గా మనం ఏం చేస్తామంటే, ప్రభా దీన్ని తీసేయండి, దీన్ని తీసేయండి, దీన్ని తీసేయండి అని మనం ప్రార్థన చేస్తాం. సత్యనారాయణ గారు చక్కగా ప్రార్థన చేశారు. మనం ఈ పరిచర్య ప్రారంభంగా మనకు ఒక 15 నిమిషాలు మనం ప్రేయర్ చేసుకుంటాం. బ్రదర్ ప్రార్థన చేసినప్పుడు నేను బాగా గమనించాను, అది నిజం. ఐ సెడ్ ఆమెన్ టు ఇట్. ఎందుకంటే దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు ఈ COVID-19 సిచ్యువేషన్? గాడ్ ఇస్ సావరిన్. ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. దేవుని సెలవు లేకుండా నథింగ్ హ్యాపెన్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఒక తల వెంట్రుకలు కింద పడాలని ఆయన సెలవు కావాలి. మరి ఎందుకు తెచ్చాడు? తీసేయండి ప్రభా అని చెప్పడం చాలా సులభం, కానీ ప్రభా నువ్వు తెచ్చావు, ఎందుకు తెచ్చావు? Let your purpose be accomplished. But at the same time, it is our prayer that you please help us to come out of this situation. That is a rightful prayer. సో కాబట్టి దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు విశ్వాసానికి పరీక్ష ఎందుకు తీసుకొస్తానంటే, ఓర్పు మన జీవితంలో తీసుకొని రావడానికి. విశ్వాసానికి పరీక్ష ఏం చేస్తుందంటే మనకు ఓర్పు పుట్టిస్తుంది. అంటే మనలో ఈ క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా వీ హ్యావ్ టు గో త్రూ సమ్ కైండ్ ఆఫ్ సఫరింగ్ అనేది మనం మర్చిపోకూడదు. నానా విధమైన శోధనలో పడినప్పుడు మనం ఏం చేయాలంటే మహానందం ఎందుకు ఎంచుకోవాలి? ఎందుకంటే ద అవుట్కమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెస్ట్ ఏం చేస్తుందంటే క్యారెక్టర్ బిల్డ్ చేస్తుంది. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనూ కొదవలేని వారై ఉండినట్లు. అది దేవుని యొక్క ప్లాన్ అన్నమాట. రోమపత్రిక 5, 2, 3, 4 అదే మాట రాయబడింది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను,
పరీక్ష నిరీక్షణను కలగజేయని ఎరిగి శ్రమలు ఎంతో అతిశయపడదుము. అదే అపోస్తలుడు పౌలు చేసింది. నేను ఐ రిజాయిస్, ఎందుకంటే నాకు శ్రమ వచ్చింది. నేను ఎప్పుడు బలహీనుడు ఉన్నప్పుడు బలవంతుడు అన్నాడు. 2 కొరింథీ 12 ఇందాక మనం చూశాం. శ్రమ ఓర్పుని తీసుకొస్తుంది. ఇక్కడ తెలుగులో పరీక్ష అని రాశారు. యాక్చువల్గా మూల భాషలో అది క్యారెక్టర్, శీలం. అది దాని కింద రాసి ఉంటారు చూడండి. పరీక్షను కింద రాసి శీలం అంటే క్యారెక్టర్ బిల్డప్ చేస్తుంది. ఓర్పు ఏం చేస్తుందంటే క్యారెక్టర్ బిల్డప్ చేస్తుంది. కాబట్టి దేవుడు మన జీవితాల్లో మనం పాపము చేస్తే పాపానికి ప్రతిఫలంగా వచ్చే శిక్ష గురించి కాదు నేను మాట్లాడేది. మనం ఏ పాపం చేయకుండా సువార్త ప్రకటించినందుకు వచ్చే శ్రమ, లేక క్రీస్తు కోసం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు, నీతి కోసం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యపు ప్రమాణాలను నెరవేర్చడానికి ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు మనం వచ్చే శ్రమల గురించి నేను మాట్లాడుతాను. అవి ఏం చేస్తాయంటే మనలో పేషెన్స్, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతమైన క్యారెక్టర్ మనకు బిల్డప్ చేస్తుంది. ఆ తర్వాత 5వ ఫ్రూట్ గురించి మనం క్లుప్తంగా మనం స్టడీ చేద్దాం. దయాళుత్వము, జెంటిల్నెస్. ఏంటి జెంటిల్నెస్ అంటే దాని ఆపోజిట్ వర్డ్స్ అంటే హార్ష్, కఠినంగా ఉంటాం. రక్షణ పొందిన తర్వాత కఠినంగా ఉండడానికి వీల్లేదు. మన మాటలు సౌమ్యంగా ఉండాలి, అది మృదువుగా ఉండాలి. మైల్డ్నెస్ ఆఫ్ టెంపర్ అంటారు, పొలైట్నెస్ ఆర్ కైండ్నెస్. నేను ఎంత బ్రదర్ నేను మారను అని అనకూడదు. సువార్త మన జీవితాలను మార్చాలి. సువార్త మన బ్రతుకులను ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఇదివరకు నువ్వు కఠినంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏమవ్వాలంటే జెంటిల్ అవ్వాలి, దయాళుత్వం రావాలి, మృదుత్వం రావాలి, ఆ మైల్డ్నెస్ ఆఫ్ టెంపర్ రావాలి, ఆ పొలైట్నెస్, ఆ కైండ్నెస్ అనేది రావాలి. ఇట్ హ్యాస్ టు కమ్. దట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు మనం కలిగే అవుట్పుట్ ఇదే. చివరికి యేసు ప్రభు స్వరూపంలోకి రావాలి అంటే ఈ 9 డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ ద సేమ్ ఫ్రూట్ అనేది మన బ్రతుకులో ఖచ్చితంగా కనపడాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తలుడు పౌలు అంటాడు, ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడును గాను ఉండవలను. అంటే దేవుని సేవించే సేవకులు ఎవరైనా సరే ఎలా ఉండాలంట? సాధువుగా ఉండాలట. అది జెంటిల్నెస్ అంటే మైల్డ్గా ఉండాలా. ఓ సింహం లాగా, ఓ చిరతపుల్లాగా, ఒక మీద పడి ఒక జంతువులాగా ప్రవర్తించకూడదు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. శిక్షించాలి. ఎలా శిక్షించాలి? సాత్వికంతో శిక్షించాలి. జగడమాడొద్దు, సాధువుగా ఉండాలట. శిక్షించు అనే పదం ఇంగ్లీష్ లో కరెక్ట్ అని రాయబడింది. ఒక మిస్టేక్ ని కరెక్ట్ చేయాలంటే ఎలా కరెక్ట్ చేయాలి? సాత్వికంతో చేయాలి, జగడమాడొద్దు, సాధువుగా ఉండాలి. అది లీడర్స్ యొక్క లక్షణమై ఉంది. అది మనము గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఇంగ్లీష్ లో జెంటిల్ అని రాయబడింది, తెలుగులో సాధువు అని రాయబడింది, ఇంగ్లీష్ లో జెంటిల్ అని రాయబడింది. ఆ తర్వాత ఫ్రూట్ గురించి చూద్దాం. మంచితనం, గుడ్నెస్. ఏంటి గుడ్నెస్ అంటే? ఒకడు 1 మైలు దూరం రమ్మని అడిగితే మనం ఏం చేయాలట? 2 మైళ్ళు వెళ్ళాలట. ఇది యేసు ప్రభువు చెప్పినటువంటి మాట. కొండ మీద ప్రసంగము 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అంటాం. డిస్కోర్స్. మత్తయి సువార్త మనకు డిస్కోర్సెస్ కనపడతాయి. ఆలివెట్ డిస్కోర్స్ అండ్ డిస్కోర్స్ ఇన్ ద మౌంట్. ఈ కొండ మీద ప్రసంగం అంటాం. యాక్చువల్గా ఎందుకు ఈ మాట రాయబడిందంటే ఆ దినాల్లో రోమా ప్రభుత్వం వారు ఒక రూల్ ఉందన్నమాట. ఏమిటా రూల్ అంటే, ఒకవేళ రోమా సైనికుడు లగేజ్ మోసుకొని పోతున్నా అనుకోండి, సైనికుడు మోసుకొని పోతున్నప్పుడు సడన్ గా అక్కడ ఎవరైనా ఒక వ్యక్తి కనబడితే, ఇదిగో ఈ లగేజ్ నువ్వు మొయ్యి అని చెప్పి సైనికుడు ఆ లగేజ్ వానికి ఇవ్వచ్చు. దట్ ఈస్ బై రైట్ అన్నమాట, సైనికుడు రైట్. అట్లా ఎవరైనా నిన్ను ఒక లగేజ్ మోసుకొని రమ్మని చెప్తే నువ్వేం చేయాలి? అయితే ఓన్లీ 1 మైల్ కంటే ఎక్కువగా తీసుకెళ్ళమనే సైనికుడు బలవంతం చేయడానికి వీల్లేదు. ఒక 1 మైల్ రాగానే యూ కెన్ డ్రాప్ ద లగేజ్, యూ కెన్ గో, యు ఆర్ ఫ్రీ. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు వారు, నువ్వు మంచివాడవి, ఎందుకంటే నువ్వు రక్షణ పొందినావు. నువ్వేం చేయాలి? ఇంకొక మైల్ ఎక్స్ట్రా నడవాలి. సైనికుడు తనకున్నటువంటి ప్రివిలేజెస్ ను బట్టి నీ మీద ఒక బరువు పెట్టాడు. ఆ బరువును 1 మైలు మోసుకెళ్ళాలి. అది తప్పనిసరిగా తీసుకెళ్లాల్సింది నీ బాధ్యత. ఎందుకంటే దట్స్ వాట్ ద లోకల్ లా సేస్. స్థానిక చట్టం చెప్తుంది అది. కానీ నువ్వేం చేయాలంటే వాకింగ్ ఎక్స్ట్రా మైల్, అది మంచితనం అంటే.
అందరూ చేస్తారు, 1 మైల్ అందరూ నడుస్తారు. కానీ ఈ మంచివాడు ఏం చేస్తాడంటే 1 మైల్ ఎక్స్ట్రా నడుస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దిస్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆ మంచితనం మనలో ఉందా? వాకింగ్ ఎక్స్ట్రా మైల్, వాకింగ్ ఎక్స్ట్రా మైల్. విశ్వాసం, దీని గురించి మనకు బాగా తెలుసు, ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఇక్కడ రాయబడిన విశ్వాసం యొక్క మీనింగ్ అర్థం కావాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలి. మనకు తెలుసు ఏంటి? సేవింగ్ ఫెయిత్, శాంక్టిఫైయింగ్ ఫెయిత్, స్టీవర్డ్షిప్ ఫెయిత్. ఇది గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ సందర్భంలో నేను మీకు చెప్పడం జరిగింది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసం కలను, రక్షించబడ్డానికి దేవుడు ఒక వ్యక్తికి విశ్వాసం అనేది ఒక గిఫ్ట్ గా ఇస్తాడు. దాన్ని సేవింగ్ ఫెయిత్ అంటారు. రెండవది శాంక్టిఫైయింగ్ ఫెయిత్. రక్షించబడిన తర్వాత దినదినము ఆయన పైన ఆధారపడి ఆయనను ఆశ్రయించి ఆయనను నమ్మటానికి, దినదినము సిలువను మోసుకొని ఆయన వెంబడించడానికి శాంక్టిఫైయింగ్ ఫెయిత్ అవసరం. అది గలతీ 2:20 అపోస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసంలో జీవించుచున్నాను. గలతీ 2:20. మూడవది స్టీవర్డ్షిప్ ఫెయిత్. ఏంటి స్టీవర్డ్షిప్ ఫెయిత్? దిస్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఎ స్పెషల్ గిఫ్ట్. ఇది కొద్ది మందికి దేవుడు ఇస్తాడు. కొంతమంది ఆర్ఫన్స్ ఓపెన్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఒక 20 మందో 30 మందో ఆర్ఫన్స్ ఉంటారు. వాళ్ళని పోషించాలి, వాళ్ళ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఏ ఉండదు. దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ప్లేట్లు అలా పెడతారు, ఖాళీగా ఉంటుంది, ప్రార్థన చేస్తారు, దేవుడు ఆ ప్లేట్లో తీసుకొస్తాడు. ఇటువంటి ఎక్స్ట్రాడినరీ, నాట్ ఆర్డినరీ ఫెయిత్, ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ దేవుడు కొద్ది మందికి ఇస్తాడు. అది స్టీవర్డ్షిప్ ఫెయిత్ అంటే. ఇక్కడ రాయబడిన ఫెయిత్ అంటే ఫెయిత్ఫుల్నెస్ అని అర్థం. ఫెయిత్ఫుల్నెస్, దాని గ్రీక్ భాషలో కనుక అడ్జెక్టివ్ అది. లాయలిటీ, ఫెయిత్ఫుల్నెస్ అంటే విశ్వాస్యత, నమ్మకత్వము, చెప్పింది చెప్పినట్టుగా చేయటం. ఇంకొక మాటలో చెప్పాలంటే, నేను 4 గంటలకు వస్తానంటే 4 గంటలకు రావాలి. ఒకవేళ ఏమాత్రం రావడానికి వీలు కాకుంటే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను రావాలనుకున్నాను, పలానా కారణం చేత రాలేకపోతున్నాను, లేక పలానా ఇబ్బంది ఉంది, పలానా ఇబ్బంది ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అని చెప్పాలి. సో ఫెయిత్ఫుల్నెస్, వాగ్దానం, చెప్పిన మాట. దేవుడు నమ్మదగిన వాడు, ఎందుకంటే ఆయన చెప్పింది చేస్తాడు. అదే 2 తిమోతి 2వ అధ్యాయం చూస్తాం. మనము నమ్మదగని వారమేనను ఆయన నమ్మదగిన వాడు, ఎందుకంటే ఆయన చెప్పింది చేస్తాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు లోబడతావా, నీకు బహుమానం, రివార్డ్. ఇఫ్ యూ ఒబే యూ హ్యావ్ రివార్డ్. నువ్వు లోబడితే నీకు బహుమానం. ఇఫ్ యూ డిసొబే యూ హ్యావ్ పనిష్మెంట్. నువ్వు కనుక అవిధేయత చూపిస్తే తప్పనిసరిగా నీకు శిక్ష పడుతుంది అన్నాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. అది అక్కడ పాయింట్. అక్కడ 2:13 అనుకుంటారు 2 తిమోతిలో. సో ఈ విశ్వాస్యత అనేది one dimension of the 9 dimensions of the fruit of the spirit. అంటే డిపెండబుల్ అని అర్థం, వాక్ ద టాక్ అండ్ టాక్ ద వాక్, ఇంటిగ్రిటీ అని అర్థం, ట్రస్ట్ వర్ది అని అర్థం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. చివరికి మనకేం కావాలంటే, అలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవాలంటే ఈ ఫెయిత్ఫుల్నెస్ అనేది ఈ భూమి మీద ఉండాలి. దేవుడు మనకు అప్పగించింది ఫెయిత్ఫుల్ గా మనము ఒక స్టీవర్డ్ లాగా, గృహ నిర్వాహకు వలె మనం నమ్మకంగా ఆయన్ని సేవించాలి. ఫెయిత్ఫుల్నెస్. ఆ తర్వాత 8వది మీకు దీని గురించి కొంచెం ఎక్కువ చెప్తాను, ఎందుకంటే చాలా మందికి దీని గురించిన అవగాహన సరిగ్గా ఉండదు. ఏదైతే జనరల్ గా మనం పలు చోట్ల వింటా ఉంటామో దాని గురించి నేను ఎక్కువ కాకుండా సర్వసాధారణంగా ఎక్కువగా కవర్ కాంది లేక మిస్అండర్స్టాండింగ్ దాని గురించి కొంచెం ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కారణం ఏంటంటే ఎక్స్పోజిటరీ టీచర్ గా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మనకు ఉండాలి, లేకుంటే మిస్టేక్ చేసే అవకాశం ఉంది. మీక్నెస్, దాని గ్రీక్ భాషలో ప్రటేస్ అని అర్థం, అంటే జెంటిల్నెస్, హ్యూమిలిటీ, మీక్నెస్ అని అర్థం. ఇవి చూడడానికి కొంచెం సినానిమ్స్ లాగా కనబడతాయి, కానీ డెఫినెట్లీ దేర్ ఇస్ సమ్ చేంజ్. ఉద్రేక భావాలు అదుపులో ఉంచగలుట అని దాని యొక్క మీనింగ్ మనం అలా చెప్పొచ్చు. అంటే ఎస్పెషలీ ఎమోషన్ ఇన్ కంట్రోల్, ఎస్పెషలీ యాంగర్. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? యారగెన్స్. మీక్నెస్ బాగా అర్థం చేసుకోవాలంటే దానికి ఆపోజిట్ వర్డ్ యారగెన్స్. ఏంటి యారగెన్స్ అంటే? వెంటనే తిరుగుబాటు చేస్తారు, కనీసం చెప్పింది వినరు, చెప్పింది అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు, వెంటనే రివర్స్ అయిపోతారు. అది యారగెన్స్ అంటే. దట్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. దట్ ఇస్ నాట్ ఎ గుడ్ సైన్. సాత్వికం, ఒక విశ్వాసి సాత్వికంగా ఉండాలని దేవునికి వాక్యం చెప్తుంది. దాని పర్యాయ పదాలు చూడండి: మృదుత్వము, దీనత్వము, జెంటిల్నెస్ ఆఫ్ లోలీ హార్ట్, అడాప్టబిలిటీ, మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం,
సున్నితంగా, మైల్డ్, సాఫ్ట్, టెండర్ అని అర్థము. తట్టుకోగలటం, టాలరెన్స్, ఫర్బెరెన్స్ అని పర్యాయ పదాలుగా చెప్పబడ్డాయి. మత్తయి సువార్త 11:29లో యేసుప్రభు అదే చెప్పాడు. నా కాడి మీ మీద, మనం 28 వచనం వరకు వస్తాం కానీ, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తను వారలారా నా దగ్గర నుండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు. ఆ విశ్రాంతి వరకే వస్తారు. ఆ భారము యేసుప్రభు వారు పాపక్షమాపణ ద్వారా, పాపములను నివృత్తి చేయడం ద్వారా, యేసు రక్తంలో కడగడం ద్వారా అది కలుగుతుంది. 28తో ఆపుతారు కానీ 29 రారు. 29లో ఏమన్నా అంటే, నా కాడి మీ మీద పెట్టుకొని నా దగ్గర నేర్చుకోండి, ఎందుకంటే నేను సాత్వికము దీన మనస్సు కలవాడను అని అన్నాడు. అది సులువుగా ఉంటుందట. యాక్చువల్గా కాడే అది. కాడే ఏం చేస్తుంది? మెడను వంచుతుంది. ఇట్ బెండ్స్ అవర్ నెక్. మన ఇశ్రాయేలుకున్న బిరుదులో ఒక బిరుదు ఏంటంటే మెడ వంచని ప్రజలు, తిరుగుబాటు చేయ ప్రజలు, మూర్ఖులైన ప్రజలని వారికి ఉన్న బిరుదులు. అయితే కాడి అనేది యేసు ప్రభువును వెంబడించాలంటే ఎవరి సెలవును వాళ్ళు మోసుకుని వెంబడించాలి. దట్ ఇస్ నాట్ ఎనఫ్. ఎవరి సెలవును వారు మోసుకుని వెంబడించాలి. రెండవది ఏంటంటే ఇది కాడి. ఈ కాడికి మరొక వైపున ఎవరు ఉంటారు? యేసు ప్రభు ఉంటారు. ఇటువైపున నీవు నేను ఉంటాను. ఈ కాడి ఏం చేస్తుందంటే మనకు క్యారెక్టర్ బిల్డప్ చేస్తుంది. సాత్వికము దీన మనస్సు అనే క్యారెక్టర్ బిల్డప్ చేస్తుంది. ఇది సులువుగా ఉంది, ఇది ఈజీ అండ్ ఇట్ ఈస్ లైట్. యాక్చువల్లీ పారాడాక్స్ లాగా ఉంటుంది. కాడి అనేది బరువు కదా, అది వంచేస్తుంది, కానీ ఇట్ ఈస్ సులువుగా ఉంటుంది, తేలికగా ఉంది. ఎందుకంటే అటువైపున యేసు ప్రభు ఉన్నాడు, ఆయన భరిస్తాడు. అది దాని తాత్పర్యం. అక్కడ మనకు విశ్రాంతి దొరుకుతుంది. ఈ విశ్రాంతి వేరే. 28వ వచనంలో రక్షణ పొందుట ద్వారా వచ్చే విశ్రాంతి, 29వ వచనంలో ఆయన కాడి మోసుకుంటున్నప్పుడు వచ్చే విశ్రాంతి. సర్వసాధారణంగా ఇక్కడ దాకా చాలా మంది రారు. ఈ విశ్రాంతిని చాలా మంది అనుభవం. ఇది ఎట్లా కుదురుతుంది బ్రదర్? కాడి మీద పడితే నీకు విశ్రాంతి ఎట్లా వస్తుంది? ఎస్, ఎందుకు అంటే అటువైపున కాడి మోయటానికి మన ప్రభు అదే 1 కొరింథీ 3:9లో ఉంటాడు. మేము దేవుని చెత్త పని వారము, వీఆర్ కో లేబరర్స్ టుగెదర్ విత్ గాడ్. అక్కడ కూడా ఈ కాడి గురించినటువంటి ఒక తాత్పర్యము మనం అక్కడ చూడగలము. మీక్నెస్. ఈ సాత్వికం గల వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరుల పాదములు గడుగుతారు. అంటే లిటరల్ గా పాదములు గడగమని దాని అర్థం కాదు. అక్కడ ఆ స్పిరిట్ మనకు కలుగుతాం. ఆ స్పిరిట్, మీక్ స్పిరిట్ అంటే వాషింగ్ ద ఫీట్ ఆఫ్ అదర్స్. అంటే నేను నువ్వు ఎక్కువ మార్కులు వేసుకోవు, ఎప్పుడూ తగ్గించుకుంటావు, ఇతరులను హెచ్చిస్తావు, ఇతరుల అవసరతలు, నీడ్స్ అనేది, ఇటువంటి నీడ్స్ కూడా మనం తీరుస్తాం. ఏంటి మీక్నెస్ అంటే? లయన్ ఇన్ ద విల్డర్నెస్ ఇస్ క్రూయల్, బట్ లయన్ ఇన్ ద సర్కస్ ఇస్ మీక్. అదే లయన్, అదే సింహం. అయితే ఇట్ ఈస్ సో టేమ్డ్. రక్షణ పొందిన తర్వాత ఒక అడవిలో ఉన్నటువంటి సింహం లాంటి వ్యక్తి సర్కస్ లోని సింహం లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అది మీక్నెస్ అంటే. పవర్ ఇన్ కంట్రోల్, స్పెషల్లీ ఎమోషనల్ గా. కోపం అనేది వచ్చినప్పుడు దాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇట్ ఈస్ నాట్ ఈజీ. కోపం వచ్చేస్తుంది, ఏదో జరగరాంది జరిగింది, వెంటనే కోపం వచ్చేసింది. ఆ కోపమును ఎట్లా అదుపులో పెట్టుకోవడం, దట్ ఈస్ మీక్నెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెడ వంచి దేవునికి లోబడ్డాం, తిరుగుబాటు చేయకుండా సున్నితంగా ఉంటాం. లోపల బర్నై ఉంటాం, అది కాదు దాని అర్థం. తిరుగుబాటు చేయకుండా సున్నితంగా ఉండాలి. అది మీక్నెస్ అంటే. మీక్నెస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆధిక్యతలు, హక్కులు కోసం పోరాడరు. ఆధిక్యతలు, హక్కులు పోతే పోయింది అని వాళ్ళు ఏం చేస్తారంటే వాదించకుండా ఉంటారు. దే ఫోర్గో ప్రివిలేజెస్, దే ఫోర్గో రైట్స్, దే డోంట్ ఆర్గ్యూ ఫర్ ఇట్. మనమైతే వి బిల్డ్ అ కేస్ ఫర్ ఇట్, సమ్హౌ టు విన్. మీకు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు తెలిసి ఒక దైవ సేవకుడు నాకు బాగా తెలుసు. ఆయనకి గోల్కొండ చౌరస్తాలో ఒక మంచి ఇల్లు ఉంది. ఆయనకి ఆ మంచి ఇల్లుంటే అది అద్దెకనిచ్చేశాడు. అద్దె ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఉంటూ ఆయన మంచితనాన్ని చూసి అద్దె ఇవ్వటం మానేశాడు. ఎందుకండి, నేను ఎవరు చెప్పుకుంటావో చెప్పుకొని చివరికి ఏం చేశాడు, దాన్ని కబ్జా చేశాడు. వెరీ కాస్ట్లీ హౌస్, వెరీ వెరీ కాస్ట్లీ హౌస్. కబ్జా చేస్తే ఐ స్టిల్ రిమెంబర్ అని నాకు చెప్తా ఉన్నాడు. నాకు చెప్పాడు, వదిలేశాడు దాన్ని, ఏం మాట్లాడలేదు. ముందు మామూలుగా ప్రయత్నం చేశాడు. అంటే వదిలేయటం అది కరెక్ట్ అని దాన్ని జస్టిఫై చేయటం కాదు, కానీ ఈజ్ యాటిట్యూడ్, ఆయన యాటిట్యూడ్ కూడా. ఆయన అన్నాడు, నన్ను వరాన్ని పిలిచేవాడు,
ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్ పర్సన్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ దిస్ పర్సన్. నాకు ఇల్లు పోతే పోయింది, కనీసం ఆ వ్యక్తి నాకు రక్షణ పొందిదో చాలని. ఐ హావ్ నెవర్ సీన్ ఎ మ్యాన్ ఆఫ్ దట్ కైండ్. సాత్వికం. ఆయన లైఫ్ ద్వారా నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఐ బిన్ గ్రేట్లీ బ్లెస్డ్ విత్ సచ్ ఎ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. సో సాత్వికం ఆధిక్యతలు, హక్కులు పోగొట్టుకుంటుంది కానీ వాదించదు. జరిగిన పొరపాట్లను నిర్లక్ష్య పెడుతుంది. మనమైతే రికార్డ్ చేసి రాసుకుంటాం, డైరీలో రాసుకుంటాం. చేసిన మేలు రాయరు, జరిగినటువంటి ఆ బ్లెస్సింగ్స్ లేక అడ్వాంటేజెస్ రాయరు, కానీ పొరపాట్లు మాత్రం ఇనపగంటంతో రాస్తారు. జరిగిన పొరపాట్లు, నెగ్లెక్టింగ్ రాంగ్ థింగ్స్ డన్ బై వన్ సెల్ఫ్. కలిగిన గాయాలకు బదులు ఒక ఓర్చుకుంటుంది. ఎండ్యూరింగ్ ఇంజురీస్ వితౌట్ రిసెంట్మెంట్, అది మీక్నెస్ అంటే. టేక్స్ బ్లేమ్స్ అండ్ ఇన్సల్ట్, అవమానాన్ని భరిస్తుంది. దిద్దుబాటును స్వీకరిస్తుంది. టేక్స్ కరెక్షన్. ఎవరైతే కరెక్షన్ రిసీవ్ చేసుకోరో 100% సాత్వికం లేదని చెప్పాలి. దిద్దుబాటును నేను కరెక్ట్ చేస్తాను, నేను మాత్రం కరెక్ట్ చేయబడను, దట్ ఇస్ నాట్ బిబ్లికల్. సో దిద్దుబాటును స్వీకరిస్తుంది. టీచబిలిటీ, మీక్ గా ఉన్న వాళ్ళు దే ఆర్ టీచబుల్, దే విల్ టేక్ ఫీడ్బ్యాక్, వాళ్ళు కరెక్షన్స్ తీసుకుంటారు. నాట్ సెల్ఫ్ అబేస్మెంట్ ఆర్ బిలిటిల్మెంట్, నాట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా చూడాలి. అట్లని చెప్పి డోర్ మ్యాట్ లాగా ఎవరంటే వాడొచ్చు, డోర్ మ్యాట్ లాగా వాడొచ్చా, ఎవరంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవచ్చా, అది దాని అర్థం కాదు. అది కాదు. సో ఈ సాత్వికం, దేవుని సన్నిధిని అనుభవించడానికి సాత్వికం కావాలి. యెషయా 57:15 అంటాడు, నేను ఆకాశం పట్టజాలని గొప్ప దేవుణ్ణి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడైన వాడిని, అదే సమయంలో నేను దీనుడి దగ్గర నేను నివాసం చేస్తానని దేవుడు చెప్పాడు. కొలస్సీ 3:12-15 వరకు చూస్తే, నీకు కనుక సాత్వికం లేకుండా క్షమించలేవు. మొదటి పేతురు 3:15 అంటాడు, ఈ సాత్వికం గనక ఉంటేనే నీలో ఉన్న నిరీక్షణకు ఎవరైనా హేతు అడిగితే తగిన జవాబు చెప్పడానికి నీకు సామర్థ్యం వస్తుంది. సాత్వికంతో జవాబు చెప్పకూడదు. తర్వాత గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, ఒకరి భారంలో ఒకరు భరించుడు అని రాస్తూ అక్కడ సాత్వికం అనే పదం రాస్తాడు. నీ సహోదరుడు ఏదైనా బ్యాక్ స్లైడ్ అయితే ఆయన్ని మళ్ళా వెనక్కి తీసుకొని రావాలంటే నీకు సాత్వికం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇందాక మనం చూసాం ఎఫెసీ 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఐక్యమును కాపాడుకోవడానికే సాత్వికం కావాలి. మొదటి పేతురు 3:4 ఈ సాత్వికం అనేది దేవుని దృష్టికి మిగుల విలువ కలది అని అపోస్తలుడైన పేతురు అక్కడ చెప్పిన మాటలు మనం గమనిస్తాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11-19 వరకు చూస్తే, ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు దేవుడు మోషేతో ఏమంటాడంటే, నేను ఈ జనము కంటే నీ వలన గొప్ప జనంగా చేస్తాను, ఐ విల్ బ్లెస్ యూ అని అంటే, అప్పుడు మోషే ఏమంటాడు తెలుసా? 15-16 వచనాల్లో, నీ కీర్తిని గూర్చిన వినిన జనములు వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనుడికి ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించాడని చెప్పుకుంటారు. కాబట్టి నీ మహిమ, నీ ఘనత అది నాకు ప్రాముఖ్యం, కానీ నా లైఫ్ బిల్డ్ చేయటం, నా ఫ్యామిలీ ద్వారా గొప్ప జనాంగం చేయటం, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. యువర్ గ్లోరీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పినప్పుడు అక్కడ బైబిల్లో ఒక మంచి మాట చూస్తాం. సంఖ్యాకాండం 12:3, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సో మోషే ఆయన లైఫ్ స్టైల్ కనుక చూస్తే మాటికి ఇదే గమనిస్తాం. వాళ్ళేమో ఆయన్ని రాళ్లతో కొట్టడానికి లేక దూషించడానికి ఈయనేమో సాగిల పడేవాడు. మాటి నాకు అర్థమయ్యేది కాదు, ఏంటబ్బా ఈయన సాగిల పడ్డం ఏంటి, ఈయన నాయకుడు కదా, వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఈయన సాగిల పడ్డం ఏంటి? అది సాత్వికం అంటే. ఈయన దావీదు జీవితంలో కూడా ఒక సందర్భాన్ని చూస్తాను. తన కడుపులో పుట్టిన కుమారుడు రాజ్యాన్ని ఆయన గుంజేసుకున్నాడు. బహుశా దావీదు కనుక అక్కడే ఉంటే నో వండర్ తన తండ్రిని కూడా చంపడానికి సిద్ధమయ్యేట ఉన్నాడని చెప్పి ఈయన చెప్పులు కూడా దొరకకుండా పారిపోతూ ఉంటాడు. అప్పుడు ఒకడు శపిస్తా ఉంటాడు. అప్పుడు సమూయేలు 2వ సమూయేలు 16వ అధ్యాయం 5-13 వరకు చూస్తే దావీదు చెప్పినటువంటి మాట, వెంటనే యోబు అంటాడు, వాడెవడు చచ్చునకొక్క ఒక్క క్షణం నాకు నువ్వు వదిలేసిన వాడి సంగతి చూస్తానంటే అప్పుడు ఏమంటాడు తెలుసా? వారిని శపించనిది. దావీదును శపించమని యెహోవా వానికి సెలవీయగా నువ్వు ఇలాగెందుకు చేస్తున్నావని ఆక్షేపణ చేయగల వాడెవడు? అక్కడ దావీదులో ఆ మీక్నెస్ అనేది మనం చూస్తాం. మీక్నెస్ యాక్చువల్గా అయితే దావీదు ఒక సింహం లాంటి వాడు.
అటువంటిలో ఒక సామాన్యమైన ఒక బక్క చిక్కిన వ్యక్తి రాజును ఇన్సల్ట్ చేస్తుంటే కూడా హీ కుడ్ టేక్ ఇట్ బికాస్ ఈజ్ ద మీక్ మ్యాన్. వీ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ వ్యూ. రోమపత్రిక 12:3 అంటాడు, తగిన రీతిగా తను తాను ఎంచుకోవాలట. ఎలా ఉండాలి? యాకోబు 3:13 మీక్నెస్ విత్ విజ్డమ్. ఈ మీక్నెస్ లో ఫులిష్నెస్ గా ఉండాల్సిందే, విజ్డమ్ ఉండాలి. మీక్నెస్ విజ్డమ్ నీడ్ టు బి బ్యాలెన్స్డ్. ఎవరో ఒక ఆయన భలే చెప్పాడు, ఏమని చెప్పాడంటే, మీక్నెస్ ఈస్ కన్సిస్టెంట్ విత్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ స్పిరిచువల్ సోల్జర్ మైటిలీ ఫైటింగ్ బ్యాటిల్ ఫర్ ద ట్రూత్ అపోజింగ్ సిన్ అండ్ సేటన్. ఎస్, హీ విల్ మైటిలీ ఫైట్. దేనికోసం? హక్కుల కోసం, లేక ప్రివిలేజెస్ కోసం, లేక ఏవైనా తనకు రావాల్సిన దండుకోవడానికి కాదు. మీక్నెస్ ఈస్ ద కన్సిస్టెంట్ విత్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ స్పిరిచువల్ సోల్జర్ మైటిలీ ఫైటింగ్ బ్యాటిల్ ఫర్ ద ట్రూత్ అపోజింగ్ సిన్ అండ్ సేటన్. యాక్చువల్లీ ఇంకొక మాటలో చెప్పాలంటే, మీక్నెస్ అనే థర్మామీటర్ ద్వారా ఒక వ్యక్తి స్పిరిచువల్ గా ఎంత మటుకు ఎదిగాడు అనేది మనం కనుక్కోవచ్చట. ఆధ్యాత్మిక పరిపక్వ స్థితిని కొలవటానికి ఇది ఒక కొలబద్ద. ఓ వ్యక్తి 10 years లేక 20 years, ఒక 30 years దేవునితో కలిసి నడిచాడు, గొప్ప సేవ చేశాడంటే బాగా ప్రసంగం చెయ్యొచ్చు. కానీ ఆ వ్యక్తిలో ఈ వీక్నెస్ అనేది కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆ వీక్నెస్ లో బహుశా లాస్ట్ ఇయర్, అందుకనే ప్రతి విశ్వాసి బర్త్డే, ఎస్పెషల్లీ బర్త్డే, ప్రభా రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది, రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటప్పుడు మనము తద్వారా మనం మెజర్ చేసుకోవచ్చు. పోయిన సంవత్సరము ఈ సిచ్యువేషన్ లో నా మీక్నెస్ మెజర్మెంట్ ఉంది, ఇప్పుడు మీక్నెస్ మెజర్మెంట్ ఎంత ఉందని. అంటే నాకు అని నేర్చుకోవటం కాదు, మన మెజర్మెంట్ ని ఇతరులు చెప్పాలి. ఇప్పుడు నాకెంత సాత్వికం ఉందో నా భార్య చెప్పాలి, నా పిల్లలు చెప్పాలి. ఎందుకంటే దేర్ ఆర్ ద క్లోజెస్ట్ పీపుల్. వాళ్ళు కనుక మీకు సాత్వికమే లేదండి అంటే బెటర్ ప్యాకప్ అండ్ క్లోజ్ ద షాప్. సురేష్ వంగూరు గారు మీరు చూసుకోండి సార్, లేదా డాక్టర్ సుందర్రాజు గారు మీరు చూసుకోండి సార్ అని చెప్పి నేను శుభ్రంగా ఈ దుకాణం క్లోజ్ చేసేయచ్చు. మీక్నెస్ ఈస్ ద స్పిరిచువల్ క్వాలిఫికేషన్ టు సర్వ్ ద లార్డ్ అని చెప్పచ్చు. ఆ తర్వాత చివరిగా ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. ఏంటి సెల్ఫ్ కంట్రోల్ అంటే? సెల్ఫ్ కంట్రోల్ ఈస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్హిబిటరీ కంట్రోల్ is the ability to regulate one's emotions, thoughts and behavior in the face of temptations and impulses. Temptations, impulses వచ్చినప్పుడు మన భావోద్రేకాలను, మన తలంపులను, మన బిహేవియర్ ని అది అదుపులో ఉంచుకోగలిగినటువంటి ఒక క్యారెక్టర్ అది సెల్ఫ్ కంట్రోల్ ఆర్ సెల్ఫ్ డిసిప్లిన్ కూడా చెప్పచ్చు. సెల్ఫ్ డిసిప్లిన్ కూడా చెప్పచ్చు. యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్, it is an executive function. Self control ఏం చేస్తుంది? It is a cognitive process that is necessary for regulating one's behavior in order to achieve specific goals. అంటే మన లైఫ్ లో ఈ సెల్ఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి వీల్లేదు. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చని గాని పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. తెలుగులో బాగా రాయబడింది, ఇంగ్లీష్ లో ఆ పిక్చర్ మనకు రాదు. గాడ్ హెస్ నాట్ గివెన్ us ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్ అండ్ ఆఫ్ లవ్ అండ్ ఆఫ్ సౌండ్ మైండ్ అని రాయబడింది. ఇంద్రియ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ ఆర్ సెల్ఫ్ డిసిప్లిన్ పరిశుద్ధాత్మ దేవుడితో పాటు ఆయన అది మనకి ఇచ్చాడు. సో వీ నీడ్ టు ఆర్గనైజ్ అవర్ సెల్ఫ్, వీ నీడ్ టు డిసిప్లిన్ అవర్ సెల్ఫ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. 2 పేతురు 1:5-6-7 కూడా ఈ ప్రస్తావన మనం చూస్తాం. మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమను దయను. సో సద్గుణం అంటే వర్చ్యూ, జ్ఞానం అంటే నాలెడ్జ్, సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహము, సహనం అంటే పేషెన్స్, భక్తి అంటే గాడ్లీనెస్, సహోదర ప్రేమ అంటే బ్రదర్లీ కైండ్నెస్, దయ అంటే లవ్ అని ఇంగ్లీష్ లో అలా రాయబడింది. సో కాబట్టి ఈ జ్ఞానమునందు ఆశా నిగ్రహం, ఇవన్నీ విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, ఈ దయ, ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాంటివి.
ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాంటి. అపోస్తలుల కార్యాలు 24, 25 వచనాల్లో సువార్త చెప్తున్నప్పుడు ఆయన దేని గురించి చెప్పాడు? నీతి గురించి, ఆశా నిగ్రహం గురించి చెప్పాడు. ఆయన భయపడిపోయాడు. ఫెలిక్స్ ఆయన భయపడిపోయాడు. క్రీస్తు యేసునందలి విశ్వాసం గూర్చియు అతడు బోధింపగా వినను, నీతిని గూర్చియు, ఆశా నిగ్రహం గూర్చియు, రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫిలిక్స్ మిగుల భయపడి ఆశా నిగ్రహము. సామెతలు 25:28 ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో తన మనస్సును అణుచుకొని లేనివాడును అంతే. ఈ మాట గమనించండి. 1 కొరింథీయులు 9:20 అపోస్తలుడు పౌలు అంటాడు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. పౌలంతటి వాడే ఆ పని చేస్తే మనం ఏం చేయాలండి? పౌలంతటి వాడే అంత పని చేస్తే మనం ఏం చేయాలి? We should also learn this wonderful fruit of the spirit. ఏంటిదంటే to control ourselves. We should be able to control. We should not be remote control. వేరే వాళ్ళ కంట్రోల్లో మనం ఉంటాం కాదు. We should know ప్రవక్తల ఆత్మను వారి స్వాధీనం ఉన్నాయని 1 కొరింథీ 14 అపోస్తలుడు పౌలు సెలవిస్తాడు. కాబట్టి శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకున్నాడు. మనం చెప్పిన మాట వినాలి కానీ దాని డిమాండ్స్ మనం ఫాలో అవటం కాదు. దట్స్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. యూజ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇన్ లవ్. దాని గురించి మనం 1 కొరింథీ 13 మనం చూసాం. సో ఆత్మఫలం గురించి అయిపోయింది. తర్వాత న్యూమటాలజీ క్లోజ్ చేస్తున్నప్పుడు డాక్టరీన్ ఆన్ ద హోలీ స్పిరిట్ క్లోజ్ చేస్తూ మరికొన్ని మాటలు క్లుప్తంగా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మారు మనసు లేనివాడు ఆత్మ విషయమే దూషిస్తాడు. హీ విల్ బ్లాస్ఫెమ్ బట్ నాట్ ఎ బిలీవర్. పరిశుద్ధాత్మను ఎదిరిస్తాడు. రెసిస్టింగ్ ద హోలీ స్పిరిట్. అపోస్తలుల కార్యములు 7:51 స్టెఫను చెప్తున్నప్పుడు దే వర్ రెసిస్టింగ్ ద హోలీ స్పిరిట్. అది రక్షణ లేని వాడు చేసే పని. హెబ్రీ 10:29 ఆత్మను తిరస్కరిస్తాడు. ఎవరు అంటే రక్షణ లేని వ్యక్తి చేసే వ్యక్తి. రక్షణ లేని వ్యక్తి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపములు. సో ఆత్మ విషయమైన దూషణ, పరిశుద్ధాత్మను ఎదిరించడం, ఆత్మను తిరస్కరించడం. కానీ మారు మనసు పొందిన వాడు కూడా చేస్తాడు. ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాడు. ఆ పని మనం చేయకూడదు. బికాస్ హీ ఈజ్ ద పర్సన్. దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మను ఎట్టి పరిస్థితిలో దుఃఖపరచకూడదు. ఎప్పుడు దుఃఖపరచబడతాడు? పాపం చేసినప్పుడు. నువ్వు పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డాడని నీకు ఎలా తెలుసు? నీకు గిల్ట్ కాన్షియస్ కమ్యూనికేట్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కనుక దుఃఖపడితే ఆయన దుఃఖపడిన దుఃఖము యొక్క కమ్యూనికేషన్ నీకు ఏ రూట్ లో వస్తుంది అంటే త్రూ గిల్ట్ కాన్షియస్. దోషారోపణ వేసే మనసాక్షి. నీ మనసాక్షి నీ మీద దోషారోపణ వేస్తుంది. నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు, వాక్యానికి వ్యతిరేకం చేశావు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, యూ షుడ్ నాట్ బి డూయింగ్ ఇట్ అని హృదయంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒక అలారం పీస్ లాగా మనసాక్షి ద్వారా ఆయన మనకు తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ, when the spirit of God is hurt, when the spirit of God is grieved, మనకు వచ్చే సిగ్నల్ ఏంటంటే గిల్ట్ కాన్షియన్స్. గుర్తుపెట్టుకోండి. వెంటనే గో బ్యాక్ టు ద లార్డ్, ఐఎమ్ సారీ అని వెంటనే ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఆనందంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. రిజాయిసింగ్ ఇన్ ద స్పిరిట్. ప్రభువు నందు ఆనందించడం మనం ఆల్రెడీ చూసాం. రెండవది 1 తెస్సలోనికీయులు 5:19 ఆత్మను ఆర్పకుడి అని రాయాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను డ్రైవ్ చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పుష్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ ఎవ్రీ ఫ్రీడమ్ టు సప్రెస్. దాన్ని అణిచివేయడానికి నీకు అవకాశం ఉంది. మనసాక్షి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి యూ కెన్ సప్రెస్ యువర్ కాన్షియన్స్ బికాస్ గాడ్ హ్యాస్ మేడ్ యూ అ ఫ్రీ బీయింగ్. దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు అంటే అందులో ఒక కోణం ఏంటంటే ఫ్రీడమ్. ఏమిటా ఫ్రీడమ్? యూ కెన్ ఒబే గాడ్, యూ కెన్ డిజొబే గాడ్. యు ఆర్ నాట్ ఇన్ అ రిమోట్ కంట్రోల్. దేవుడు రిమోట్ కంట్రోల్ ద్వారా మనం ఆడుకోవట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. చాలా మందికి ఇటువంటి తప్పుడు అభిప్రాయం ఉంది. మనం సరి చేసుకోవాలి. పరిశుద్ధాత్మను ఆర్పకుడి అంటే అర్థం ఏంటంటే when the spirit of God is guiding you, when the spirit of God is driving you, when the spirit of God is counseling you, don't suppress it అని దానికి తాత్పర్యం. మూడవది అపోస్తలుల కార్యాలు 5:3 పరిశుద్ధాత్మను మోసపుచ్చుకుడి. యు కాంట్ అక్కడ చాలా గొప్ప పాపం అది. అననీయ సప్పీరాలు వాళ్ళు చనిపోయారు. అయితే ఇప్పుడు చనిపోవట్లేదు. ఎందుకంటే మనకు ఒక మాదిరి నుంచి భయపడి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. బట్ వన్ డే విల్ పే ఫర్ ఇట్.
వి కెన్ ఆల్సో లై అగేన్స్ట్ ద హోలీ స్పిరిట్. మనం ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా కూడా మనం అబద్ధాలు చెప్పొచ్చు. చెప్పితే వి విల్ పే ఫర్ ఇట్, అందులో డౌట్ లేదు. వి విల్ పే ఫర్ ఇట్. సో 3 విషయాల్లో విశ్వాసులు పరిశుద్ధాత్మ పరిచర్యలో వాళ్ళు చేసే పాపములు లేక పొరపాట్ల నుంచి, పాపములు చెప్పాలి, పొరపాట్లు కదండి, పాపమనే చెప్పాలి. 3 అవిశ్వాసులు చేసేవని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. సో ఫంక్షన్ ఆఫ్ గాడ్ హెడ్, కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుణ్ణి మహింపరిచాడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని మహింపరిచాడు, పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడైన దేవుని మహింపరిచాడు. విశ్వాసులు త్రియేక దేవుని మహింపరచాలి. విశ్వాసులు త్రియేక దేవుని మహింపరచాలి. నేను నెక్స్ట్ ట్రినిటీ, డాక్టర్ ఇన్ ద ట్రినిటీ గురించే నేను మిగిలిన సమయాన్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే నేను చాలా సమయం తీసుకున్నాను. న్యూమటాలజీ గురించి చాలా సమయము తీసుకోవడం జరిగింది. చాలా సమయం తీసుకోవడం